జై శ్రీకృష్ణ. అందరికీ ఇలాంటి మంచి మంచి కథలు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు ఒక పావురం కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక పావురం ఉన్నది. పావురం ఇలా ఆలోచిస్తుంది. వచ్చేది వర్షాకాలం, పిల్లలు చిన్నపిల్లలు. ఇక్కడ చెట్టు అంత సరిగ్గా లేదు, వేరే చెట్టు దగ్గర గూడు కట్టుకోవాలి అని ఆలోచిస్తుంది. అప్పుడు పావురం వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు దగ్గర ఆగుతుంది. ఆ చెట్టుని ఇలా అడుగుతుంది, వచ్చేది వర్షాకాలం, నా పిల్లలు చాలా చిన్నపిల్లలు, నువ్వు కొంచెం చోటిస్తే నీ చెట్టు మీద నేను గూడు కట్టుకుంటాను అని అడుగుతుంది. అప్పుడు చెట్టు అంటుంది, కుదరదు, ఇక్కడ కట్టుకుంటాకే అని చెప్తుంది. అప్పుడు ఆ పావురం బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు పావురం ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి, వచ్చేది వర్షాకాలం, నా పిల్లలు చూస్తే చాలా చిన్నవాళ్ళు, నీవు కొంచెం చోటిస్తే నీ చెట్టు మీద నేను కొంచెం గూడు కట్టుకుంటానని అడుగుతుంది. అప్పుడు ఆ చెట్టు సరే కట్టుకో అని చెప్తుంది. అప్పుడు చాలా సంతోషంగా పావురం అక్కడ గూడు కట్టుకుంటుంది. వర్షాలు ఎక్కువయ్యేసరికి ముందు అడిగిన చెట్టు ఆ నదిలో కొట్టుకుపోతుంది. అప్పుడు పావురం నవ్వుతుంది, చూసేవా నాకు చోటు ఇవ్వలేనందుకు నీకేమి జరిగిందో అని. పావురం అంటుంది, నీకు మంచే జరిగిందిలే, అచికచిక అని అంటుంది చెట్టుని. అప్పుడు చెట్టు ఇలా అంటుంది, చెట్టు నవ్వుతూ ఇలా అంటుంది, నాకు ముందే తెలుసు నేను విరిగిపోతానని, ఎందుకంటే నేను చాలా ముసలిదానే అయిపోయాను, నా వేర్లు చాలా బలహీనంగా ఉన్నాయి, నేను ఈ వర్షాకాలం ఎక్కువ కాలం ఉండనని నాకు ముందే తెలుసు, అందుకని నీవు పిల్లలతో ఉంటావు కదా, మళ్ళా నీకు ఇబ్బంది కలుగుతుందని అందుకే నేను చెప్పాను నా చెట్టు మీద గూడు కట్టుకోవద్దని, మరలా నీ పిల్లలు నీవు ఇబ్బంది పడతారని. నన్ను నువ్వు ఎలా అర్థం చేసుకున్నావా అన్నది చెట్టు. అంటూనే నదిలో కొట్టుకెళ్ళిపోయింది చెట్టు. అప్పుడు పావురం ఇలా అనుకుంటుంది, అయ్యా, తన నా కోసం ఆలోచించింది, నేను ఎంత స్వార్థంగా ఆలోచించాను, నా తొందరపాటు వల్ల తనని ఎన్నెన్ని మాటలు అన్నాను అని చాలా దుఃఖిస్తుంది పావురం. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకెప్పుడు తొందరపాటు అనేది పని చేయదు. జీవితంలో మనం ఏదైనా మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి మంచి మంచి కథలు మీకు కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీరామ రక్ష.